నిరుడు దీపావళికి ఇంట్లో కూర్చుని మనమంతా టపాకాయలు కాల్చుకున్నాం. ఈ ఏడు ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఉన్నాం. అట్లా ఎందుకు అనుకోవాలిరా? వాళ్ళు ఇక్కడ ఉన్నాం, రేపు రేపటి మన ఇంట్లో మనం ఉంటాం. అది ఎందుకు అనుకోకూడదు? ఇంకా ఊళ్ళో తలెత్తుకుని ఎట్లా తిరగలదు? మన ఊరికి నాకు ఎప్పుడూ రుణం దొరికింది. ఓ, చాలా దూరం పోయిందే వేదాంతం. ఊరికి రాక నువ్వు ఇంకెక్కడికి వెళ్తా? వస్తే ఊరు నిన్నేం కొరుకు తిందలే. కాదు నారాయణ, న్యాయం నీ వైపు ఉంది కనుక నువ్వంత తేలిగ్గా మాట్లాడతావు. నీకేం తెలుసు నా బాధ? న్యాయం నీ వైపు మాత్రం లేకుండా ఏమైందిరా? నువ్వు చేసిన ద్రోహం ఏముంది ఇందులో? నిజం చెప్పాల్సి వస్తే ఈ తగవులన్నిటికీ కారణం కొంతవరకు నేను. నా నోటి వరితనంతో మీ నాయన కోపం తెప్పించాను. మా నాయన మనసుతో కష్టపెట్టాను. ఇప్పుడు ఇవన్నీ తలుచుకుని మాత్రం ఏం లాభం? ఇక ముందు ఈ పొరపాట్లు జరగకుండా చూసుకుంటే చాలు. నిజం చెప్పరా, నిన్ను వదిలి నేను మాత్రం ఎట్లా వెళ్తాను? సత్యం ఎక్కడ్రా అని మా నాయన నన్ను అడిగితే ఏమని చెప్పను? వెళ్తే ఇద్దరం వెళ్తాం, లేకుంటే లేదు. అంతే. బాగా ఆలోచించు.